గోమాతను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని హిందువులు భావిస్తారు. ఆవు ప్రతి అణువులోనూ దేవతామూర్తులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలకు పూజలు చేసినంత పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇంతటి విశిష్టత కలిగిన గోవులు నేడు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులో గోవులను రక్షించేందుకు ఓ వ్యక్తి 5 అంకెల జీతాన్ని వదులుకొని అద్వైత గోశాలను ఏర్పాటు చేశాడు. పాడి పంటలు ఈ రెండు అనుసంధానంతోనే లాభసాటి వ్యవసాయం సాగుతోంది. ఇదే మన పూర్వీకులు అనుసరించేవారు. పొలం దున్నటం దగ్గర నుంచి పంటకు వేసే ఎరువుల వరకు పశువులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా వ్యవసాయం చేసే ప్రతి కుటుంబంలోనూ గోవులు భాగస్వామ్యమయ్యాయి. ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకమైన దేశవాళీ ఆవులు ఉండేవి. కాలం మార్పుతో పాటు అధిక పాల ఉత్పత్తి కోసం ఆవుల్లో కూడా అనేక రకాల జాతులు రావటంతో ఎంతో విశిష్టత గల దేశీ గోవులు అంతరించిపోతున్నాయి. ఇలా అంతరించిపోతున్న గోవులను రక్షించేందుకు ఓ వ్యక్తి అద్వైత గోశాలను ఏర్పాటు చేశాడు. దేశవాళీ గోవులను రక్షించేందుకు కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ వద్ద గల బంగారుపేటలోని ఓ గ్రామంలో అద్వైత గోశాలను ఏర్పాటు చేశాడు అరుణ్ శాస్త్రి. అతను ఓ ప్రముఖ కంపెనీలో 5 అంకెల జీతంతో ఉద్యోగం చేసేవాడు. ఓ రోజు కంచీమఠంకు వెళ్లి రాత్రికి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఎదురైన కొన్ని ఘటనలతో స్వయంగా భగవంతుడే గోవులను రక్షించే బాధ్యత తనకు అప్పగించారని భావించాడు. కళ్లెదుటే కళేబరానికి తరలిస్తున్న ఓ ఆవును రక్షించడంతో మొదలైన అరుణ్ శాస్త్రి ప్రస్థానం అలా 40 ఆవులకు చేరుకుంది. దీంతో లోక కళ్యాణార్థం వేద పారాయణంతో పాటు హోమాలు చేయిస్తున్నాడు. 36 వారాల నుండి ఇక్కడ శ్రీ కృష్ణ యజుర్వేద తైత్రీయ వేద పారాయణం జరుగుతుంది. దీని ఒక సాంగత యజ్ఞంగా ఇప్పుడు మనం ఇక్కడ సంహితాయాగం కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహితాయాగం చేస్తున్నాం. ఈ యొక్క యజ్ఞం ఫలితం ఏమంటే సర్వయజ్ఞ క్రతుఫలావాప్త్యర్థం అంటారు. అంటే ఏ యజ్ఞం చేస్తే అంటే వేదంలో చెప్పింది యయ్యం క్రతుమధీతే తేన తేన అస్య ఇష్టం భవతి ఏంటి అని. ఏ యజ్ఞాలు చేస్తే ఏం ఫలం లభిస్తుందో ఆ వేద పారాయణం చేసే దానివల్లనే ఆ ఒక ఫలం లభిస్తుంది. అలాంటి వేద పారాయణంలోనే అంత శక్తి ఉంటే ఆ యజ్ఞం చేసే దానివల్ల ఇంకా ఎక్కువ ఫలితాన్ని మనం అందరూ అనుభవించవచ్చు అనే ఒక మహదుద్దేశం వల్ల ఈ ఒక యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాం. అద్వైత గోశాలలో 36 వారాల పాటు వేద పారాయణం నిర్వహించిన తర్వాత కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత మంత్రవాహనం అనే హోమాలు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేను బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తాను. ఇక్కడ ప్రతి నెల 2 సార్లు మేము ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకుంటాం. గోవు లేనిదే మనకు మానవ మనుగడ అనేది లేదు. గోవే మనకు అన్నిటికీ ప్రధానం. సర్వదేవతలు ఒక గోమాతలో కొలువి ఉంటారు అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. దానివల్ల గోవు విశిష్టత, గోవు ప్రాముఖ్యత, గోవు గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జీవికి ఉంది. మీరందరూ కూడా వీలైనప్పుడు నెలలో ఒకసారైనా మీరు మీ పిల్లలతో సహా ఒక గోశాలకు ఎక్కడికైనా వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి, లేదు మా అద్వైత గోశాలకు వచ్చి ఇక్కడ ఉన్న వాటిని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిస్వార్థంగా గోసేవలో పాల్గొనాలనుకునేవారు తమకు సహకారం అందిస్తే మరిన్ని గోవులకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని అరుణ్ తెలిపారు. అద్వైత గోశాల వద్దే వేద పాఠశాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పారు. దేశవాళీ ఆవుల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తూ దాని ఉపయోగం తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. గోవులతో పాటు వేద పరిరక్షణే తన జీవిత లక్ష్యమని అంటున్నారు. ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని
గోసేవలో పాల్గొనటం వలన పుణ్యఫలంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు.